నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారమండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసమంతా ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం. అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం 30వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. గురువు వృషభంలో సంచారం. ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు, అంటే మౌఢ్యమి నుంచి బయటకి వస్తున్నాడు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. కుజుడు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం. శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం. బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం. ఇక్కడ శుక్ర మౌఢ్యమి అనేది ఇంకా కొనసాగుతుంది. జూలై 11వ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యం అనేది ఉంటుంది. అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది, బాగా అవుతుంది అని చెప్తున్నారు. బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ అండి, అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్, మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది, అంటే ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతున్నది. మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశులలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్త్‌తో. ఆ పాయింట్స్‌ని మనం అష్టక వర్గం బిందువులు అంటాం. సో, మీ యొక్క జన్మ జాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? ఇది చూసుకోండి. 0, 1, 2, 3 ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు. అయితే 3 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంగ్త్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం. అదే సేమ్ ప్రొసీజర్‌నే ఏలినాటి శనికి కూడా అప్లై చేసుకోండి. కొంతమంది ఏలినాటి శని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు. కొంతమందికి చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. ఏలినాటి శని టైంలో చాలా మానసికపరమైన డిప్రెషన్స్, అపవాదాలు ఎక్కువగా వస్తాయి. శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి. 0, 1, 2, 1, 2 ఇచ్చి ఉంటే చాలా డేంజర్. చాలా డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాడు. మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటు. ఏ దశ జరుగుతుంది? భుక్తి ఏంటి? ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి. శివ సహస్రనామం చదువుకోవాలి. మనమే ప్రతిరోజు చదువుకోవడము, లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు. అదే ఇప్పుడు మనకి గురు మహాదశలో రాహుభుక్తి అనుకోండి. తిలా హోమం చేసుకోవాలండి. తిలా హోమం అంటే ఇది పితృదోషాలలో పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలా హోమం అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో, బుధభుక్తినో అలా ఉన్నప్పుడు, లేదా శుక్ర మహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి. రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదివితే ఏమవుతుంది? ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండీ. సో, అలానే దశాభుక్తి ఇంకొక 1 మంత్‌కి ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మంత్ వస్తా ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాల్ని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. సో, ఇది అండి మీకు తెలియాలని చెప్పాను. అష్టకవర్గ బిందువులను చూసుకోండి, దశాభుక్తిని చూసుకోండి. వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి.
సో, మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బ రిజల్ట్ అనేది తొందరగా చూడొచ్చు. మీరే కాయ, వాచ, మనస, భక్తితో మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా, చాలా మేలు కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే గ్రహాల సంఖ్య తగ్గింది. కాస్త యోగించే గ్రహాల సంఖ్య పెరిగింది అని చెప్పుకోవచ్చు. గత మాసంలో ఏదైతే మనకి ఈ మిథున రాశి, మిథున లగ్నానికి షష్టాధిపతి లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో అంటే కేంద్ర స్థానంలో రాహుతో కలిసి సంచారం చేశారో ఈ సమయంలో అంటే గత మాసంలో మే మాసంలో మిథున రాశి వాళ్ళకి గృహంలో ఏదైనా ఇబ్బందులు కావచ్చు, గృహానికి సంబంధించిన విషయంలో చాలా పీస్ లేకపోవడం లాంటిది. ఆ తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము. అంటే నేనేదైనా పని చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో, మెయిన్ మనిషికి కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటి కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు, ఇలాంటి గ్రహ గతులు ఉన్నప్పుడు అంటే చాలా భయము, ఆందోళన, ఇబ్బందులు, మెయిన్ భయం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఏదో అయిపోతుంది అన్నట్టుగా. మిథున రాశి వాళ్ళు ఉద్యోగంలో కూడా చాలా ఒత్తిడులు ఫేస్ చేసి ఉంటారు. చాలా ఒత్తిడులు. అంటే మెయిన్ ఇక్కడ ఉద్యోగం చేసే చోట మీ యొక్క కొలీగ్స్‌తో చాలా ఇబ్బందులు పడి ఉంటారు. తర్వాత చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు, ఆ కేతుని మరియు ఈ యొక్క కుజుడు చూడడము. ఏదో అయిపోయింది అన్నట్టుగా భయము, భ్రాంతి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి గ్రహ స్థితిలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏదో అయిపోతుంది అన్నట్టుగా మీరు ఫీల్ కాకుండా ఉన్నట్లు గనుకైతే ఆ ఒక గ్రహ ఇబ్బంది పెట్టకుండా ఆగుతుంది కొద్దిగా. లేదు మనం ఇంకా భయం ఎక్కువ మనం ఫీల్ అయినట్టుగా వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సో, ఏదైతే మీరు మే మాసంలో ఇలాంటి సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసి ఉంటారో, ఇక మీద జూన్ 1వ తేదీ నుంచి కుజుడు లాభస్థానంలో పాపగ్రహాలు యోగించే స్థానాలలో ఒకటి అయిన లాభస్థానానికి కుజుడు రావడం అనేది అందులోన స్వక్షేత్రం, లాభాధిపతి లాభస్థానం. అక్కడ లాభస్థానంలో కుజుడు ఉండడము, మీ ఒక రాశ్యాధిపతి జన్మ రాశిలో సంచారం చేయడం అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలుంటాయి. రుణ బాధలు తగ్గే సూచనలు, తర్వాత కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సంతానంలో మీకు అభివృద్ధికరమైన వార్తలు వినడం లాంటిది. ఏదైతే గత మాసంలో ఉద్యోగం పోతుంది ఏమో అన్నట్టుగా ఫీల్ అయ్యి ఉంటారో, ఈ మాసం నుంచి అదే ఒక కాన్ఫిడెన్స్ మీకు పెరిగి, ఉద్యోగం వెళ్ళినా కూడా నేను ఇంకొక ఉద్యోగం చేయగలను, తీసుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు పెరిగే సూచనలు. కొత్త మిత్రులు పరిచయం అవ్వడము, మిత్రులతో కొన్ని ఆకస్మిక లబ్ధి అనేది ఉండడము. తర్వాత మనకి ఉద్యోగం లేని వాళ్ళకి కూడా కాస్త ఉద్యోగం దొరికే సూచనలు కూడా ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మనకి రాష్ట్రాధిపతి బుధుడు బాగున్నాడు కాబట్టి మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పైగా 6వ ఇంటి అధిపతి అయిన కుజుడు లాభస్థానంలో. ఏదైనా ఇంటర్వ్యూస్ కావచ్చు, మీరేదైనా ఇంటర్వ్యూకి వెళ్తే కాన్ఫిడెన్స్‌తో మీరు ఇచ్చే సమాధానాలు వాళ్ళకి నచ్చుతాయి, జాబ్ వస్తుంది. ఎప్పుడైనా 6th లార్డ్ ఇన్ 11th హౌస్ అంటే లబ్ధి బావుంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మీకు విన్ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ కూడా బాగానే ఉంటుందండి. చాలా చక్కని యోగ్యవంతమైన ఫలితాలు అందుకోబోతున్నారు. బట్ వ్యయస్థానంలో గురువుగారు అలాగే ఉంటున్నారు. పైగా పంచమాధిపతి కూడా మనకి అస్తంగతంలో ఉంటున్నాడు కాబట్టి పెద్దగా అంటే రాష్ట్రాధిపతి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. కొద్దిగా గురువు ఒక్కరే మనకి వ్యయస్థానంలో ఉంటున్నారు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు దత్తాత్రేయ స్తోత్రాలు పఠన కావచ్చు. ప్రతి గురువారము, సోమవారము పసుపు నీళ్లతో అభిషేకాలు చేయించుకోవడము. ముఖ్యంగా ఈ ఉలవలని ఎద్దులకి తినిపించడము. మంగళవారం పూట పద్ధతి ప్రకారంగా నానబెట్టేసి, బెల్లంతో కలిపి గణేష పూజ చేసేసి, విఘ్నేశ్వరుడికి పూజ చేసేసి, గోచారంలో ఉంటున్న చతుర్థ భావస్థిత అర్ధాష్టమ కేతుగ్రహ దోష నివారణ వలని మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. లేదా ఉలువలతో చేసిన తీపి పదార్థాలని విఘ్నేశ్వర ఆలయంలో నైవేద్యంలో పెట్టి మీరు అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు కామాక్షి అమ్మవారికి పూజించడం ద్వారా దశమ స్థానంలో ఉంటున్న రాహు వలన వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కామాక్షి అమ్మవారిని ఎక్కువ పూజించండి. తర్వాత ప్రతిరోజు కూడా వీలైతే శివ సహస్రనామం కూడా చదువుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.